విశాఖలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. విజయనగరం నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు మొదలయ్యాయి. గురుద్వారా జంక్షన్ నుంచి తాటిచెట్లపాలెం సిగ్నల్ పాయింట్ వరకు వచ్చేసరికి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందికి దింపేశారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించే వారికి ఆందోళన రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పాలి. వరుస ప్రమాదాలు వారిని వెంటాడుతున్నాయి. విశాఖపట్నం విజయనగరం నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి తులసి ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైనటువంటి డ్రైవర్ వెంటనే బస్సుని తాటిచెట్లపాలెం సిగ్నల్ దాటగానే నిలుపుదల చేసి ప్రయాణికులందరినీ కూడా కిందకు దింపేశారు. అసలు ఏం జరిగింది, మంటలు వస్తున్నాయని మీరు ఎలా గమనించారు, ఏ సమయంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు? ఇందాక ఫోర్ టైంలో 4 అవుతుంది. సిగ్నల్లోకి రాగానే బండి సిగ్నల్ పెడితే ఆపారు. ఆపి మళ్ళీ సిగ్నల్ మూవ్ అయ్యే టైంకి స్మోక్ వెళ్ళే వస్తుంది. ఎంతమంది ఉన్నారు బస్సులో? 17 మంది ఉన్నారండి. 17 మంది ఆగకుండా రెస్ట్ లేకుండా బస్సు ట్రావెల్ చేయడం వల్ల ఇలా జరగడం కానీ? లేదండి, మార్నింగ్ 9 కల్లా వస్తుంది విజయనగరం. 9-10 కల్లా వస్తుంది. అప్పటి నుంచి 2:30 వరకు బండి రెస్ట్ ఉంటుంది. అంటే బస్సు ప్రమాదం జరిగినప్పుడు మీరే డ్రైవ్ చేస్తున్నారా? అసలు మీకు అక్కడ ఏం ఇండికేషన్ చూపించింది? మా ఫస్ట్ డ్రైవరు డ్రైవ్ చేస్తున్నారు. ఇండికేషన్ ఏం చూపించలేదు. వైర్ల దగ్గర షార్ట్ సర్క్యూట్ అయింది. క్యాబిన్లోకి వస్తే కనుక డ్రైవర్ క్యాబిన్ వద్ద క్లియర్గా గమనించవచ్చు. ఎక్కడండి? ఇక్కడే వచ్చిందా? ఇక్కడ వస్తుంది. కింద గేర్ బాక్స్ దగ్గర మెయిన్ వైర్, అన్ని వైర్లు ఒకసారి కట్ ఉంటుంది. అక్కడ నుంచి వైర్ షార్ట్ అయింది. మామూలు లైట్ షార్ట్ అయింది. స్మోక్ వస్తుంది ఏంటా అని చెప్పి ఇద్దరం ఆయన సీట్లో ఉన్నారు, నేను పక్కన ఉన్నాను. బాయినట్టు ఓపెన్ చేస్తే లైట్గా స్మోక్ వస్తుంది. సిగ్నల్ దాటించి సైడ్కి ఆపేసి ఈ మామూలుగా ఫైర్ ఎగ్జిట్ ఉంటుంది, అది ఆన్ చేసాము. ఇంజిన్ పైన స్ప్రే చేసింది. ఎక్స్ట్రా సిలిండర్ తీసుకొని కింద నుంచి స్ప్రే చేసాము. సిటీలో కాబట్టి త్వరగా దీన్ని కనుగొనగలిగారు, రెక్టిఫై చేయగలిగారు. ఏ రాత్రో జరుగుంటే కనుక ప్రమాదం? ఏ రాత్రిలో జరిగిన, ఎందుకంటే అలర్ట్గా ఉంటాం కాబట్టి. ఆల్రెడీ ఫైర్ ఎగ్జిట్ ఉంది. ఇక్కడ ఏదన్నా ఫైర్ అవుతుందని తెలిస్తే అలారం అవుతుంది మాకు. అలారం అవుతుందని ఆ బటన్ నొక్కితే ఇక్కడ స్ప్రే చేస్తుంది అది. ఈలోపు సెకండ్ డ్రైవర్ కూడా లోపలే ఉంటాడు. ఆయన లోపల నుంచి ప్యాసింజర్ని ఎలక్ట్ చేసి అనుమానం నుంచి దింపేస్తారు. విజయనగరం నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా గేర్ బాక్స్ నుంచి మంటలు రావడాన్ని గమనించినటువంటి డ్రైవర్లు బస్సుని నిలుపుదల చేసి మంటలను అదుపు చేశారు. ఇక్కడ 17 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరినీ ప్రత్యామ్నాయ బస్సుల ద్వారా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రమాదం తప్పినప్పటికీ కూడా వారిని బస్సు ప్రమాద భయం అయితే వెంటాడుతున్నట్టుగానే కనిపిస్తోంది. విడుదల అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.